ఉగాది పచ్చడికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి అందులో 6 రుచులే ఎందుకు ఉంటాయి? షడ్ రుచులే మన జీవితకాలం. జీవితంలో మనము ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఏదైనా కష్టం వస్తే దాంట్లో నేర్పుగా ఎలా వ్యవహరించాలని, అలాగే మనకి మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలో మన తెలివితేటల్ని ఎలా వినియోగిస్తామని, సంయమనం ఎలా పాటిస్తామని, అనారోగ్యము కానీ కష్టంలో కానీ మనం ఎలా నిలదొక్కుంటామని కానీ, ఇవన్నీ 6 రుచులు మనకు ఉండేవి ఇవే కదా మన జీవితంలో. అది కూడా ఏమంటారు, మనకి ఉన్న రకరకాల దరిద్రాలు కూడా వదలాలి అంటాం. మనకున్న దరిద్రాలు ఏంటి? అహంకారము, మమకారము, కోపము, మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఆ చిన్న చిన్న వాటికి చిరాకులు రావడము, వేటి మీదైనా ఎక్కువగా ఆశ కలగడం, అత్యాశ కలగడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటి వాటి అన్నిటి నుంచి మనకి విముక్తి కలగాలంటే ఇవి కూడా 6 ఉంటాయి. అందుకని ఇలాగా మనకి షట్చక్రాలు, మన శరీరంలో ఉండేది కూడా షట్చక్రాలే. అన్నిటికీ ఒకే ఆధారము ఏంటి అని అంటే కనుక, దీన్ని ఆయుర్వేద ప్రకారం కూడా ఏమంటారంటే మంత్ర రాజము అంటాము, లేకపోతే మందులలోనే ఇది ఔషధ రాజము అని అంటారు. ఇది అందరికీ మనం అన్ని మంత్రాలతోటి ఆరోగ్యాన్ని పూర్తిగా ఏమీ చేయలేం, బాగు చేయలేం. మందులతో కూడా వాడుతూ ఉంటాం. అయితే అనారోగ్యం వచ్చే కాలము, ఈ సమయంలో యమద్రంశలు పెట్టుకొని ఆ యమకింకర్లు ఎదురు చూస్తూ ఉంటారట, ఎవరు దొరుకుతారు, ఎవరిని పట్టుకుందామని. వేడి చేసినందువల్ల కూడా మనకి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, వడదెబ్బ తగులుతుంది. మాకు చాలామందికి స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, యూవీ రేసెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం బయటికి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే వసంతకాలంలో కూడా, వసంతకాలం ఇది, అలాగే శరన్నవరాత్రి సమయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకో అప్పుడు చలి బాగా ఎక్కువగా పెరుగుతుంది. చలి తీవ్రత పెరిగినప్పుడు కూడా మళ్ళీ ఇవే సమస్యలు ఉంటాయి. కాకపోతే అందులో వడదెబ్బ ఒక్కటే ఉండదు. కానీ ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ. అందుకని ఈ 2 కాలాలలో యమద్రంశలు ఉంటాయట. అందుకని చాలామంది చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఎప్పుడో పిరుగు పడితేనో, ఎక్కడో ఏదైనా అనారోగ్యం వస్తేనో, మసూచు అలాంటి చిన్న చిన్న ఎక్కువగా మనం వినం. వర్షాకాలం గురించి తక్కువగా వినేది వర్షాకాలమే. మిగతా ఈ 2 కాలాల్లో మనం ఎక్కువగా యమద్రంశలు పెట్టుకుని ఉండడం వల్ల ఈ కాలాల్లో కనుక సరిగా ఔషధ సేవనం చేయకపోయినా కూడా మనకి రోగాలు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుందట. అయితే ఉగాది నాటి నుంచి ఈ పచ్చడిని మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు 9 రోజులు సేవించాలి. మనం ఏం చేస్తున్నాం, ఉగాది పచ్చడిని ఉగాది రోజు ఒక్కరోజే తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే కనుక మనకి బాగా ఎక్కువగా ఇమ్యూనిటీ ఉందని మన నమ్మకం. కాకపోతే చిన్న రోగం వచ్చినా కూడా మనం పడిపోతూ ఉంటాం. ఇమ్యూనిటీ ఎక్కువగా పెరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. మన శరీరంలో ఉండే అనేక రోగాలకి ఇది మందుగా పనిచేస్తుంది. చాలా వాటిల్లో మనం కొత్త చింతపండుని వాడము, కొత్త బెల్లాన్ని వాడము. వీటికి గర్భాది దోషాలు ఉంటాయట. అందుకని ఇవి వచ్చినా కూడా వీటిని అట్టి పెట్టేసేసి వీటికి కూడా పురుడు పోతుందిట. ఉగాది నాటికి వీటికి కూడా పురుడు పడతారట. అందుకని ఇవాల్టి నుంచి, ఉగాది నుంచి వీటి సేవనం మొదలు పెడతారు. అందువల్ల వీటిని వైద్య రకంగా అంటే మందుల పరంగా దీన్ని ఉపయోగించే అవకాశం ఉంటుందిట. అందుకని ఏమైనా మందులు తయారు చేసేది ఉంటే ఆయుర్వేదం వాళ్ళు కూడా ఈ సమయంలోనే వాటికి సంబంధించిన మందులు తయారు చేశారంట. కొంత బెల్లము, కొత్త చింతపండుతోటి. వేప పువ్వు మనకి ఈ కాలం తప్ప ఇంకెప్పుడు దొరకదు. కడుపులో ఉండే నులి పురుగులు అనేకం. మనం ఏమేమో తినేస్తాం దొరికినట్టు. మనం వండుకుని తినేవి అయితే మనం బయట తినేవి ఇంకా ఎక్కువ. ఇలాంటి వాటి వల్ల కడుపులకి సంబంధించి అనేక అల్సర్స్ వస్తుంటాయి, ఎలర్జీస్ వస్తుంటాయి, నులి పురుగులు వస్తుంటాయి, కొంతమందికి డయేరియా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిలన్నిటికీ వేప పువ్వు చాలా మంచి ఔషధం. మీరు రోజు వెళ్ళి అలా చేదుగా ఉంటుంది కొంచెం వేప పువ్వు తినరండి అని అంటే ఎవరైనా తినగలుగుతారా? తినరు కూడా. అందుకని మాకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వేప పువ్వుని నెయ్యిలో వేయించి దాన్ని అన్నంలో కలిపి పెట్టేసేవాళ్ళు ఉప్పేసి. అది తినిపించేవాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కడుపు నొప్పిగా ఉంది అనగానే. కానీ ఇప్పుడు మనం ఆ సాహసం చేయటం లేదు. అందుకని పరిష్కారం ఉగాది పచ్చడి.